రాబిన్హుడ్ ఆర్మీ సేవలు విస్తృతం కావాలి అని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ వి జగన్మోహన్ రావు ఈరోజు తెలిపారు. స్థానిక వైష్ణవ్ వీధికి చెందిన ఎల్లమల్లి పద్మ కుమార్తె ఎల్లమల్లి లిఖిత వయసు 14 సంవత్సరాలు. చిన్ననాటి నుండి పోలియో లక్షణాలతో నడవలేని పరిస్థితి. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోగా ఇళ్లలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నడవలేని కుమార్తెకు అండగా నిలుస్తుంది. కుమార్తె పెద్దదవుతున్న కొలది భారం ఎక్కువవుతుంది. అందులోనూ ఆమె పూర్తి నడవలేని స్థితి. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ సభ్యుడు నంది ఉమాశంకర్ విశాఖపట్నం రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ సభ్యులతో మాట్లాడి వారు అందించిన సహకారంతో శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా సోమవారం అందించారు. అందరికీ నమస్కారం. ఈ పాప వైష్ణవ్ వీధికి చెందిన అమ్మాయి, శ్రీకాకుళం వైష్ణవి వీధిలో ఈ పాప పేరు లిఖిత అనే పాప. చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నది. అంగవైకల్యంతో బాధపడుతూ వైష్ణవి వీధి నుంచి ఒక చాలా పేదవాళ్ళు, వాళ్ళు చాలా కాలం నుంచి వారికి ఒక వీల్ చైర్ కావాలని, ఆ అమ్మాయికి వీల్ చైర్ మీద ఎక్కడైనా బయటికి పట్టుకెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కావాలని వెంటనే రాబిన్హుడ్ ఆర్మీ, దానిలో మా యొక్క ఉమాశంకర్ కూడా, మా యొక్క అసిస్టెంట్ PRO ఉమాశంకర్ కూడా దానిలో మెంబరు. ఆ మెంబరు వాళ్ళ మిగతా మెంబర్స్తో కమిటీలో చెప్పగా ఒక 2 వీల్ చైర్స్ వాళ్ళు మన రెడ్ క్రాస్ ద్వారా పంపించి వాళ్ళకి ఇవ్వడానికి కోరుకున్నారు. ఈమె లిఖిత అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో ఉంది. మాటలు కూడా పూర్తిగా రావు. ఆ తల్లి బాధపడుతూ ఉంటే వెంటనే మా ఉమాశంకర్ చూసి వెంటనే వారికి ఒక వీల్ చైర్ ఇవ్వాలని ఒక తలంపుతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే రాబిన్హుడ్ వాళ్ళ మేనేజ్మెంట్ వారికి కూడా, మేనేజింగ్ కమిటీ వారికి కూడా ఇవాళ వాళ్ళకి శుభాభినందనాలు. వారికి తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి హర్షం వెలుగుస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా వారికి మరొక్కసారి హర్షం వెలుగుస్తూ వారికి దీవెనలు చేయిస్తారు.